హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్, వీడికి గట్స్ ఎక్కువ. 18 ఎపిసోడ్. భారత్తో వేసుకున్న వాదం, చేసిన ఛాలెంజ్ కానీ ఏమీ తెలియదు మణికి. పెద్దావిడ గుడికి వెళ్ళాక భర్తకి టిఫిన్ తీసుకొని మణి వెనక ఉన్న హౌస్లోకి వెళ్ళిపోయింది. ఆమె భర్త తోట పని అవి చేసుకుంటూ ఉంటాడు. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇటువైపు ఎప్పుడూ రాడు. రాడు అనే కంటే భారతి రానివ్వదని చెప్పడం కరెక్ట్. పాలు తాగిన గ్లాసు మణికి ఇచ్చేస్తూ, ఆంటీ, మీరు నా కోసం ఇన్ని స్టెప్స్ ఎక్కి రావద్దు ప్లీజ్. నేనే వస్తా, కాల్ చేయండి. మెడిసిన్ వేసుకున్నారా అని అడిగింది హారిక. వేసుకున్నా చిన్నమ్మ అని చెప్పి గ్లాస్ తీసుకుంటూ, ఎవరూ లేరేంటి, హాల్లో నిశ్శబ్దంగా ఉంది అంది మణి. అయ్యో ఆంటీ, మీకు తెలియదు కదా మ్యాటరు, రండి కూర్చోండి, మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతా అంటూ యమా ఉత్సాహంగా అంది హారిక. కళ్ళు చిట్లిని చూస్తూ, మళ్ళీ ఏం చేసావమ్మా అంది అనుమానంగా మణి. నేనేం చేయలేదు. ఏం మీకు మీ పెదబాబుకి నన్ను ఆడిపోసుకుందే రోజు గడవదా అంటూ బొంగమూతి పెట్టింది. ఆవిడే నన్ను కెలికింది. అసలు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాన్ని నేను. నాతోనే కితకితలు పెట్టించుకుంటోంది. అత్త మేనకోడలు ఇద్దరూ కలిసి నన్నే టార్గెట్ చేశారు. అందుకే ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చా అంది గర్వంగా. భయంగా చూస్తూ, ముందు ఏం జరిగిందో పూర్తిగా చెప్పమ్మా అంది మణి. జరిగిందంతా చెప్పింది హారిక. మణి గుండెలు దడదడలాడాయి. మీరు చేసిందేంటమ్మా, ఆవిడ్నెందుకు కదిపారు అంది కంగారుగా. ఆంటీ, కూల్ అంటూ నవ్వింది హారిక. నేను మీతో కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆవిడ ఫోకస్ మీ మీదకి రాకూడదు, ఓకేనా? మణి హారిక చెంపను నిమురుతూ, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఆమె ఒళ్ళంతా విషమే. చిన్నతనంతో దూకుడుగా ఉండకు, కాస్త తగ్గించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. లంచ్కి కూడా భారతి కిందకి రాలేదు. శ్రావ్య సోనీతో కలిసి బయటకు వెళ్ళిపోయింది. శాంతమ్మ మాత్రం భోంచేస్తూ చుట్టూ చూసి, ఎవరూ లేరా ఇంట్లో అంది. వదినకి హెడేక్గా ఉందంట చిన్నమ్మ అంది సుజన. ఓ అవునా, తలనొప్పి అని వెటకారంగా సాగదీసి, నీ కూతురేదసలు కాలేజీకి వెళ్ళినట్టే ఉండదు. ఎన్నాళ్ళు వెలగబెడుతుంది? చదువు బుర్ర పెడితే వస్తుంది, లేకపోతే ఇదిగో ఇలాగే డుమ్మీలు కొడుతూనే ఉంటుంది. వీళ్ళకి సౌకర్యాలు ఎక్కువై చదువు తక్కువవుతోంది అంటూ ఫుల్గా వాయించేసింది శాంతమ్మ. ఏమంటే ఏంటంటారో భగవంతుడా అన్నట్టు గుటకలు మింగుతూ చూసింది సుజన. గుడ్లు వదిలేసి నన్నే చూడటం కాదు, కాస్త లోకాన్ని చూడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసులు చదువు. కొంచెం బుద్ధి అయినా వస్తుందేమో. మొగుడు మాటలకు తాళం వేయడం కాదు అంటూ కసురుకుంది శాంతమ్మ. హరిని చూడండి, తన స్వశక్తిని ఆధారంగా చేసుకుని యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. అది విధానం అంటే. మనకు ఉన్నారు కదా, ఏం చదువుతున్నారని బయట ఎవరైనా అడిగితే యగాదిగా చూసే పరిస్థితి దాపురించింది అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పైనుంచి ఆమె మాటలన్నీ విన్న భారతి ముఖం చిట్లించింది. మాట్లాడితే హరి హరి, దాని నామజపమే హరినామస్మరణలా. పదే పదే ఆ పేరు పలికితే పుణ్యం వస్తుందని అనుకుంటుందేమో. ఇవే మాటలు ఆర్యన్ ముందంటే ఇంకేమైనా ఉందా? వీళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అనుకుంది భారతి. ఆర్యన్కి నిన్న రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. హలో బావా, ఏంటి ఊహాలోకంలో ఊగుతున్నావు? ఏమైనా స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయా? నాకు చెప్పొచ్చు కదా అన్నాడు ఉదయ్. స్వీటు లేదు, హాటు లేదు, వర్క్ చూడు అన్నాడు మొహం మార్చుకున్న ఆర్యన్. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలబ్బా, జర చెప్పరాదే, పిల్లాడు విని పెడతాడు అంటూ నవ్వాడు. రేయ్, నీకు ఇలాంటి విద్యలు కూడా వచ్చా? చిరు కోపంగా చూస్తూ అన్నాడు ఆర్యన్. మీ సిస్టర్ కూడా ఇంతే, హౌ స్వీట్ ఆఫ్ యూ అంటూ. ఏం చేసిందంటే నిన్ను అల్లాడించిందా అని కుతూహలంగా అడిగాడు ఉదయ్. మామూలుగా కాదురా బాబు, క్రిష్ అని తెలిస్తే నోరు మూసుకొని ఒక మూలన పడి ఉంటుందని అనుకున్నా. అబ్బే, రెచ్చిపోతోంది అన్నాడు ఆర్యన్. వాట్ ఏ వండర్, నిన్ను అల్లాడించిందా? అబ్బా, ఎంత తెగువ, ఎంత ధైర్యం, గ్రేట్, శివంగిలా అనిపించింది అంటూ సెటైర్ వేశాడు. రేయ్, ఆపు దాని భజన, ఇంట్లోనే చేస్తుంటే ఇక్కడ కూడా మొదలు పెట్టావా అన్నాడు విసుగ్గా ఆర్యన్. బావా, నువ్వు కోప్పడినంటే ఒక మాట చెబుతా అంటూ కొన్ని క్షణాలు ఆగి అతని వైపు చూశాడు. మన మనసులో ఉన్న మనిషి తలంపుకు రాగానే మన పెదవుల మీద అందమైన చిరు దరహాసం వస్తుందంటే ఆ మనిషి నీకు తెలియకుండానే ఎంతగా నీ మనసును ఆక్రమించిందో అర్థం చేసుకో. కోపాలు ద్వేషాలు పక్కన పెట్టు, అందమైన రంగుల హరివిల్లులా నీ జీవితాన్ని మార్చుకో. అడ్వైజ్ అనుకోకు, బాగా ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు ఉదయ్. ఆ మాటలతో ఆర్యన్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నాకు ఉండేవిరా ఆమెతో పరిచయం, స్నేహం పెరిగాక ఎంతో అందమైన లైఫ్ను ఊహించుకున్నాను. ప్రతి క్షణం నా ప్రేమని తనతో పంచుకోవాలి, తనకు నేనే ఇంపార్టెంట్ అవ్వాలి,
తన ప్రేమ, తన కేరింగ్ అంతా నాకే దక్కాలి. తన మనసంతా నేనే నిండిపోవాలని ఎన్నో డ్రీమ్స్ వేసుకున్నాను. కానీ నా ఆశల సౌధాన్ని నేలకూల్చింది. నా మనసును విరిచేసి ముక్కలు చేసింది. అలాంటప్పుడు ఇక ప్రేమ, జీవితం ఏంట్రా అంటూ విరక్తిగా నవ్వుకున్నాడు ఆర్యన్. హారికతో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావడంతో వర్క్ మీద దృష్టి పెట్టలేకపోయాడు. కారు కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. లోన్లీ ప్లేస్లో కారు ఆపి సీటుని వెనక్కి పుష్ చేసుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అందంగా అభినయిస్తున్న హారిక రూపం కళ్ళ ముందు మెదిలింది. ఆ రూపాన్ని పదే పదే తలుచుకుంటూ, ఎందుకే నా లైఫ్లోకి వచ్చావు? ఇంత పిచ్చివాణ్ణి చేస్తున్నావు. నీ రూపం నా కళ్ళ ముందు నుంచి నా మనసులోంచి చెదరదేంటి? ఎందుకీ టార్చర్? ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందా? దీనికి ఇంత పవర్ ఉందా? ఓ గాడ్, ప్లీజ్ ఇవన్నీ మర్చిపోయే వరం ఏదైనా ఉంటే ఇవ్వు బాధగా అనుకున్నాడు ఆర్యన్. సంధ్యావందనం చేసుకుని దీపం వెలిగించి కూర్చుని ఫోన్ చూసుకుంటోంది హారిక. అప్పుడే యమ యాటిట్యూడ్ లుక్తో పైనుంచి వస్తూ కిందకి దిగింది భారతి. హారిక వారకంట చూసి ఏమీ పట్టనట్టు మళ్ళీ ఫోన్లోనికి చూసింది. భారతి రావటం చూసి, తలనొప్పి అన్నావంట, ఎలా ఉంది? తగ్గిందా? అని అడిగింది బామ్మ. తగ్గింది అత్తయ్య. అనవసరమైన చెత్త కోసం ఎక్కువ థింకింగ్ చేశా. అవన్నీ వేస్ట్ అని ఇప్పుడే రియలైజ్ అయ్యి టాబ్లెట్ వేసుకున్నా. ఫేక్ స్మైల్తో అంది భారతి. మనసులోనే పళ్ళు నూరుకుంటూ, నేను చెత్త కాదు, నువ్వే కంపు కొట్టే డంప్యార్డ్వి. అది నీకు తెలిసి చావక ఓవర్ బిల్డప్లు చస్తున్నావు అనుకుంది హారిక కోపంగా. కౌశల్కి ఫోన్లో వార్నింగ్ ఇవ్వటంతో త్వరగానే కొంపకు చేరాడు. అతన్ని చూడగానే హారిక మనసులో నవ్వుకుంది. ఏంటి గురుడు ఈరోజు త్వరగానే వచ్చాడే, మామగారు వార్నింగ్ పడి ఉంటుందిలే. మార్నింగు మన డైలాగ్ విని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది. హారిక పెదవుల మీద విరిసిన ఆ దరహాసం భారతి చూపు నుంచి మాత్రం తప్పించుకోలేదు. నవ్వు, బాగా నవ్వుకో, కొద్ది రోజులేలే అని మనసులో అనుకుని సైడ్కి తిరిగి కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ ఫోన్ చూసుకుంటోంది భారతి. ఈవిడ గారి ఎక్స్ట్రాలు మనం భరించలేము గాని అనుకుంటూ లేచి బయట గార్డెన్లోకి వెళ్ళిపోయింది హారిక. సైడ్ వాక్లో నడుస్తూ విరబూసిన గులాబీని చేతిలోకి తీసుకుని దానిపై ముద్దు పెట్టుకుంది. బ్యూటిఫుల్ అంటూ సన్నగా నిమురుతూనే గార్డెన్లో తిరుగుతూ ఆలోచనలో పడింది. నా మొండి మొగుడిని తిన్నగా అడిగితే ఖచ్చితంగా నో అంటాడు. సో మనం రాంగ్ రూట్లో వస్తే హైవే మీద జర్నీ సాఫీగా సాగుతుంది. మన దారి అడ్డదారి అనుకుని తనలో తానే నవ్వుకుంది హారిక. అప్పుడే ఆర్యన్ కారు సర్రున దూసుకొచ్చి గార్డెన్ ముందు ఆగింది. కారు దిగి లాక్ చేసి హెయిర్ సెట్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్న ఆర్యన్కి గార్డెన్లో ఉన్న హారిక కనిపించింది. ఆర్యన్ని చూసినా పట్టించుకోకుండా నటిస్తూ ఫోన్ చెవికి పెట్టుకుని, హామా వెళ్తాను, అంత మంచి జాబ్ని ఎలా రిజెక్ట్ చేస్తాను? శాలరీ కూడా హైలో ఉంది కదా అంటూ మాట్లాడుతున్నట్టు నటించింది హారిక. ఆ మాటలు విన్న ఆర్యన్ కనుబొమ్మలు ముడిచాడు. ఆమె వైపు ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అబ్బా, ఇలాంటి డ్రామాలు ఆడాలంటే చాలా కష్టం బాబా. భారతి ఆంటీకి నిజంగానే ఆస్కార్ ఇవ్వచ్చు, ఇన్నేళ్లుగా ఏకపాత్రాభినయం చేస్తున్నందుకు అని తనలో తానే అనుకుంటూ నవ్వుకుంది హారిక. అందర్నీ విష్ చేసి ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి ఆర్యన్ రూమ్కి వెళ్ళాడు. వెనకే కాఫీ కప్తో వెళ్ళిన హారిక అతని నైట్ వేర్ తీసి బెడ్ మీద పెట్టి కాఫీ మగ్ని టీపాయ్ మీద పెట్టింది. తర్వాత బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది. దశమచంద్రుడి వెన్నెలను ఆస్వాదిస్తూ బయటికి చూస్తూ మౌనంగా నిలబడింది. కొద్దిసేపటికి బయటికి వచ్చిన ఆర్యన్ బెడ్ మీద ఉన్న డ్రెస్ని చూసి మొహం చిట్లించాడు. వాటిని కిందకి విసిరేసి తనకు నచ్చిన మరో డ్రెస్ తీసుకుని వేసుకున్నాడు. హలో మై స్వీట్ లవ్లీ రీడర్స్, మీకు ఫస్ట్లోనే చెప్పాను ఇందులో ఆర్యన్ క్యారెక్టర్ డిఫరెంట్ అని. కాఫీ కూడా తనే తెచ్చిందని గెస్ చేసిన ఆర్యన్ దాన్ని తాకకుండా అలాగే వదిలేసి ఫోన్ చూసుకుంటున్నాడు. అప్పుడే టీపాయ్ మీదున్న హారిక ఫోన్ స్క్రీన్పై ఏదో మెరుస్తూ కనిపించింది. ఆర్యన్ ఆసక్తిగా వంగి చూశాడు. గూగుల్ ఫొటోస్లో ఏడాది క్రితం తీసిన ఫోటోకు అదే తేదీన మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ స్క్రీన్పై కనిపించిన ఆ ఫోటోని ఆన్ చేసి చూశాడు. హారిక మాత్రం చుట్టూ ఉన్న పరిసరాలనే మరిచిపోయి బాల్కనీ బయటకు చూస్తూ ఉంది. ఆ ఫోటోలో క్రిష్ ఫేస్ డ్రాయింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కలర్ఫుల్గా తీర్చిదిద్ది పక్కన అందమైన అక్షరమాలికతో హారిక రాసిన పదాలున్నాయి. నీవెవరివి? నా మనస్సుని తాకిన తొలి స్పర్శవి. నీవెవరివి? నన్ను నేనే మరిచేలా చేసిన మోహన రాగానివి. నీవెవరివి? వసంతంలా వచ్చి నాలో కొత్త రాగాలను ఆలపించిన ప్రేమసాగరానివి. నీవెవరివి? నాలో నేనే లేకుండా నీవే నిండి నన్నే మర్చిపోయేలా చేసిన సమ్మోహన గీతానివి. నీవెవరివి? పిల్ల తెమ్మెరలా నన్ను తాకి నన్ను రంజింపచేసిన నా ప్రియ నేస్తానివి. ఎక్కడున్నావు?
నా కనులు నిన్ను చూడందే నిద్ర రావటం లేదు. నా మనసు నా మాటే వినడం లేదు. నీ స్వరం వినడం కోసం ఆతృత పడుతుంటే ఎందుకు ఎడబాసావు నా స్నేహబంధమా అంటూ చివరిగా 2 కన్నీటి బొట్లు ఆ అక్షరాలపై జారినట్టుగా ఉన్నాయి. అవి ఆర్యన్ తనకు దూరమైన రోజున హారిక రాసుకున్న మాటలు. అది చూడగానే ఆర్యన్ మనసు ఉవ్వెత్తున ఎగిసిపడిన సముద్రం అలలా మారిపోయింది. ఎన్నో రోజులుగా తనలో తాను దాచుకున్న భావాలు ఒక్కసారిగా బయటకు రావడానికి పోటీ పడ్డాయి. సైలెంట్గా ఫోన్ని టీపాయ్ మీద పెట్టేశాడు. వెంటనే అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు. ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే తనలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రేమ బయట పడిపోతుందేమో అన్న భయం అతన్ని వెంటాడింది. కాసేపటికి హారిక రూమ్కు వచ్చింది. కింద పడేసిన బట్టలు, అలాగే తాకకుండా వదిలేసిన కాఫీ కనిపించాయి. ఆమె మనసు బాధగా మూలిగింది. కంట్లో చిరుతడి అలుముకుంది. వేలితో రెప్పలను ఒత్తుకొని తన కన్నీటిని తనలోనే దాచుకుంటూ కిందకు వెళ్ళింది హారిక. హాల్లో అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ క్షణంలో తాను మాత్రం తన గుంపు నుంచి తప్పిపోయి తోడేళ్ల గుంపులోకి వచ్చిపడిన ఒంటరి లేడికోనలా అనిపించింది. ఆ ఆలోచన రాగానే హారిక ఒళ్ళు ఒక్కసారిగా జర్కిచ్చింది. దేవుడి పుస్తకం చదువుతున్న బామ్మ సైడుకు నిలబడి దిక్కులు చూస్తున్న హారికను గమనించింది. హరి, రా అమ్మా, అలా నిలబడిపోయావే అని లాలనగా అడిగింది. బామ్మను గట్టిగా హత్తుకొని ఏడవాలనే కోరికను బలవంతంగా అణుచుకుంది హారిక. చిన్నగా తల ఊపి వెళ్లి శాంతమ్మ పక్కన కూర్చుంది. తన చేతి వేళ్లనే చూస్తూ గట్టిగా శ్వాస తీసుకుంటూ తన ఎమోషన్స్ని తానే కంట్రోల్లోకి తెచ్చుకుంది. మౌనంగా ఫోన్ చూస్తూనే క్రీగంట హారిక వైపు చూస్తున్న ఆర్యన్ ఆమె డల్గా ఉండడం గమనించాడు. నాని, టెంపుల్ నుంచి ఎప్పుడొచ్చావు? లంచ్ చేసావా లేక ఫాస్టింగ్లో ఉన్నావా అని బామ్మ వైపు తిరిగి కూర్చున్న చూపులు మాత్రం హారిక మీదే ఉంచి అడిగాడు ఆర్యన్. త్వరగానే వచ్చేశాన్రా. మీ అత్త ఉంది కదా, దాని కాలు నిలబడుతుందా, కుదురుగా ఉంటుందా అంటూ నవ్వింది బామ్మ. లంచ్ చేశాను. ఉపవాసం ఉండకూడదని రూల్ పెట్టాక ఇంకెక్కడుంటానో అంటూ చిరుకోపంగా చూసింది. దట్స్ మై బేబీ అంటూ ముద్దుగా ఆమె బుగ్గలు లాగి, నీ మనవరాలు ఫాస్టింగ్ ఏమో, ఇంకా తినలేదనుకుంటా, తినమను అన్నాడు. ఉమ్మా అంటూ ఆర్యన్ చెంప మీద చెయ్యి వేసి నిమిరింది బామ్మ. అందరూ భోజనాలు చేశాక కూర్చోండి, వెళ్ళండి ముందు అందర్నీ అంటూ భోజనానికి పంపించింది. భారతికి కూడా కడుపులో గుర్రాల దౌడు తీస్తుండటంతో ఆమె కూడా త్వరగానే కదిలింది. నువ్వు పదహరి అంది బామ్మ. మీరు చేయండి అమ్మమ్మ, నేను తర్వాత తింటాను అంది హారిక. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదారా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది శాంతమ్మ. భోజనం దగ్గరికి రాగానే సురేంద్ర, రా హరి, ఇలా కూర్చో, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, నీకు ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయి, ఏదో పరాయి దానిలా మొహమాట పడకు అన్నారు ప్రేమగా చూస్తూ. సురేంద్ర మాటలు భారతికి మింగుడు పడలేదు. గుటకలు మింగుతూ తనకు హక్కు ఉందని చెప్పడం ఏంటి అన్నట్టు అసహనంగా చూసింది. ఇటు అశోక్కి కూడా ఆ మాటలు నచ్చలేదు. కానీ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. భోజనం కలుపుతూ హారిక ఆలోచించింది. నేను ఇలా డల్ అయిపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో ఫేస్ చేయాలి. ఫస్ట్లోనే బ్యాక్ స్టెప్ వేయడం ఏంటి? నో నో, నేను ఓటమికి ఒప్పుకోను అని తనలో తానే గట్టిగా నిర్ణయించుకుంది. అంతే, ఆమె మనసు మళ్ళీ భోజనం మీదకి మళ్ళింది. తృప్తిగా భోజనం చేసింది హారిక. అందరూ భోజనం ముగించి హాల్లోనే కూర్చున్నారు. ఇదే మంచి టైం అనుకుని, మావయ్య గారు, అమ్మమ్మ, మీతో ఒకటి చెప్పాలి నేను చిన్నగా అంది హారిక. చెప్పమ్మా అన్నారు సురేంద్ర. కాలేజ్ లెక్చరర్గా నాకు జాబ్ వచ్చింది. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను మావయ్య. నా స్టడీ పూర్తయ్యాక నాకు వచ్చే శాలరీని హోమ్కి ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది చిన్నగా అంది హారిక. నీ ఇష్టాలకు విలువ ఉంటుందమ్మా, కానీ నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేయడం అంటూ ఏదో చెప్పబోయి నసిగారు సురేంద్ర. సూరి, ఇంత చదువు చదువుకుని ఇలా ఇంట్లో ఉంటే ఎలా? తను ఎంత కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కింది. తన చదువు అంతా వృధా అయిపోవాలా అంది శాంతమ్మ. కోపం పొంగుకు వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని, నాని, తన కష్టం ఏం వేస్ట్ కాదు. మన కంపెనీ ఉండగా వేరే చోట జాబ్ చేయడం ఏంటి, నాన్సెన్స్. కాకపోతే అంటూనే హరి వైపు చూసి, తనకు ఓకే అయితే తన స్టడీకి తగ్గ జాబ్ మనమే ఇద్దాం. శాలరీ హోమ్కి ఇస్తుందో తన కోసం దాచుకుంటుందో ఏం చేసుకుంటుందో అది పూర్తిగా తన ఇష్టం అని చెప్పి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీడ్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆర్యన్. భారతి ఆంటీ బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది దెబ్బకు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.